ఈ సినిమా డైరెక్టర్ చైతన్య ఈ సినిమాతో చాలా మంచి పేరు తెచ్చుకుని పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా రఘు తన కెరీర్లో ఎంతో కాలంగా మాకంటే ఆల్మోస్ట్ మాకన్నా సీనియరు తను వచ్చి తను ఆర్టిస్ట్గా ట్రై చేశాడు, హీరోగా ట్రై చేశాడు, మ్యూజిషియన్గా సక్సెస్ అయ్యాడు, అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా సక్సెస్ అయ్యాడు, ఎన్నో మంచి సింగర్గా సక్సెస్ అయ్యాడు. మొత్తం పరిశ్రమలో అందరికీ ఒక మంచి స్నేహితుడిగా అందరినీ సంపాదించుకున్నాడు. తను సోలో హీరోగా చేయాలన్న ఒక కళ ఈ సినిమాతో నెరవేరుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మంచి డేట్ దొరికింది. థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నప్పుడు ఇది మైత్రి మూవీస్ సంస్థకి వాళ్ళకి నచ్చటం, వాళ్ళు రిలీజ్ చేయటమే ఈ సినిమాకి మొదటి విజయం. రఘుకి చాలా పెద్ద పేరు రావాలని తను నిజంగా చాలా ఆశపడ్డాడు ఎంతో కాలంగా హీరో అవ్వాలని. ఇంతకాలానికి తన క్యారెక్టర్ మీద టైటిల్ పెట్టి తను ఎంతో ప్యాషన్గా చేసిన సినిమా ఇది. తనకి మంచి పేరు రావాలి, అలాగే చైతన్య పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇందులో యాక్ట్ చేసిన మొత్తం నటీనటులకి, టెక్నీషియన్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ రఘు. పనిచేశాడు, తను డైరెక్ట్ చేశాడు. నేను ఎప్పుడు ప్రతిరోజు మా అందరికీ గుర్తొచ్చేది, ప్రతిరోజు వీళ్ళ నాన్నగారు గుర్తొస్తారు, బిఏ రాజు గారు. వై మిస్ యూ బిఏ రాజు గారు. అసలు ఆయన ఏంటో ఒక నవ్వులే పువ్వులుగా ఉండేవాడు ఎప్పుడు. ఆయన హ్యాపీ బర్త్డే. ఆయన శివ మంచి టైమింగ్ బిఏ రాజు గారి గురించి గుర్తు చేసుకునేలా అందరికీ కావాల్సిన వాడు ఆయన. ఓకే శివ. ఒక సినిమా కోవిడ్లో రిలీజ్ అయ్యి పాపం సరిగ్గా ఇది అవ్వలేదు, కానీ నెక్స్ట్ మంచి ప్రాజెక్ట్తో మళ్ళీ వస్తుంది. బాయ్. థ్యాంక్ యూ sir. Thank you so much.